మన ప్రీవియస్ జనరేషన్స్లో షుగర్, థైరాయిడ్, బీపీ, పీసీఓఎస్ ఇలాంటి వర్డ్స్ అసలు వినేవాళ్ళమే కాదు. కానీ ఇప్పుడెందుకు ఇంటికొకరు ఉంటున్నారు? దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఎండోక్రైన్ డిస్రప్టర్స్. ఎస్, వీటిని ఈడీసీస్ అని అంటారు. ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ మన మూడ్, మన హార్మోన్స్, మన ఎనర్జీ లెవెల్స్, వీటిని అన్నిటినీ బ్యాలెన్స్ చేయడానికి ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్సే కారణం. సో ఎందుకు ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఈ మధ్యన ఎక్కువ అయిపోతున్నాయి? ఎక్కడి నుంచి వస్తాయి ఎండోక్రైన్ డిస్రప్టర్స్? ఇవి మెయిన్గా వచ్చేది క్యాన్డ్ ఫుడ్స్ నుంచి, ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి, మనం ఎవ్రీడే యూజ్ చేసే డిటర్జెంట్స్ నుంచి, ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ అండ్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ నుంచి, మనం కిచెన్లో రొటీన్గా యూజ్ చేసే సో కాల్డ్ నాన్ స్టిక్ కుక్వేర్ నుంచి, మనం తినే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పైన స్ప్రే చేసే ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ నుంచి, ఆఖరికి మనం వేసుకునే బట్టల్లో కూడా ఆ సింథటిక్ కలర్స్ అండ్ డైయింగ్ ఏజెంట్స్ వల్ల కూడా ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో ఎలా అవాయిడ్ చేయాలి ఎండోక్రైన్ డిస్రప్టర్స్ని మన బాడీని డిస్టర్బ్ చేయకుండా? సింపుల్. బేసిక్గా మనం రోజు తాగే వాటర్ ప్లాస్టిక్ బాటిల్స్లో కాకుండా స్టీల్ ఆర్ కాపర్ బాటిల్స్ నుంచి వాటర్ తాగడం, ప్రాపర్గా ఎక్కువ ఫ్రాగ్రెన్స్ ఉన్న సోప్స్ కానీ డిటర్జెంట్స్ కానీ యూస్ చేయకపోవడం, మనం రోజు కుక్ చేసుకునే యుటెన్సిల్స్ మ్యాక్సిమం నాన్ స్టిక్ కాకుండా క్యాస్ట్ ఐరన్ అండ్ స్టీల్ యుటెన్సిల్స్ యూస్ చేయడము, మైక్రోవేవ్లో ప్లాస్టిక్స్ యూస్ చేయకపోవడము, కొంచెం పెస్టిసైడ్ అండ్ ఫర్టిలైజర్ ఫ్రీ ఆర్గానిక్ ఫుడ్స్ యూస్ చేయడము, రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ యూస్ చేయడం. ఈ సింపుల్ చేంజెస్ వల్ల ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అనేది మనం కంప్లీట్లీ స్టాప్ చేయొచ్చు. ఇది ఎంత డేంజర్ అయిపోయిందంటే రీసెంట్గా WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని యొక్క ఎమర్జింగ్ మేజర్ పబ్లిక్ హెల్త్ హజార్డ్గా రికగ్నైజ్ చేసింది. సో కొన్ని చిన్న స్టెప్స్ వల్ల ఈ మేజర్ హజార్డ్ అనేది స్టాప్ చేసుకోవచ్చు.